వారెవ్వా మన తెలుగు జనాలందరూ గర్వపడే రోజుల్లా ఇది. మన మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు సారుకు భారతరత్న వచ్చింది. భారతరత్న అంటే దేశంలోనే అన్నిటికంటే పెద్ద బిరుదు. ఇంత పెద్ద అవార్డు మన తెలంగాణ ముద్దుబిడ్డకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం కదా. పాండ్రి మరి మన భారతరత్నాన్ని మల్లోమల్క యాద్ చేసుకొని వద్దాం రాండ్రి. నిజంగా మన తెలంగాణ బిడ్డలందరూ మళ్ళోసారి తలెత్తుకొని తిరిగే రోజుల్లో ఇది. మన తెలంగాణ వాళ్ళు ఎండ్ల కూడా తక్కువ కాదని మళ్ళోపారి రుజువైంది. మన పివి నరసింహారావు సార్ను కేంద్ర సర్కారు భారతరత్నం చేసిందోళ్ళ. అసలు అయితే మన పివి సార్కు ఎన్నడో భారతరత్న రావాల్సి ఉండే, కానీ మీది బాధకుళ్ళు సార్ మీద చిన్న చూపు చూసిర్రు. కానీ మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక పివి తెలంగాణ టీవీ అని గర్వంగా చెప్పుకున్నాం. పివి సార్ది కాంగ్రెస్ పార్టీ అయినా గానీ మన కేసీఆర్ సారు రాజకీయాలు పక్కా పెట్టి పివి సార్ సేవలు ఈ కాలం పిల్లగాళ్ళకు కూడా తెలవాలని ఆయన దేశానికి చేసిన సేవలను అందరికి ఎరికయ్యేటట్టు చేసిండు. పివి నరసింహ సార్ 100ేళ్ల పుట్టినరోజు సంబరాలను ఏడాది పొడుగుతా మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇక భారతరత్న ఇయ్యవలసిందే అని మన కేసీఆర్ సార్ కేంద్రానికి ఎన్నో మాటలు డిమాండ్ చేసిండు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసుకున్నాం. అప్పుడు కేసీఆర్ సార్ ఏమన్నాడు ఇనుర్రి. తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదులు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునగ ధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువును ప్రతిష్ఠించాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి శ్రీ పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది. మన తెలంగాణ డిమాండ్ ను సెంట్రల్ ఒప్పుకున్నారు. పీవీకి భారతరత్న ఇస్తున్నామని చెప్పిర్రు. ఈడొకడు చెప్పాలే మీకు ఎరుకున్న ముచ్చట్నే అయినా మళ్ళీ యా చెప్పియాలే. పివి నరసింహారావు సారు కాలం చేసేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ముఖ్యమంత్రిగా చేసిండు, ప్రధాని అయిండు, దేశాన్ని ముంగడికి పట్టుకుపోయిండు. చెయ్యి పార్టీకి ఎన్నో సేవలు చేసిండు. ఆ పార్టీ ఆపదలు ఉన్నప్పుడు త్యాగాలు చేసిండు. కానీ సార్ కాలం చేసినప్పుడు మాత్రం ఆ చెయ్యి పార్టీ ఘోరంగా అవమానం చేసింది. ఇది దేశం అంతా చూసింది. కేంద్రంలో చెయ్యి పార్టీ ఉన్నప్పుడు మన పివి సార్కు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలన్న సోయి కూడా రాలేదు. అప్పుడు వాళ్ళకు ఎంతో మంది డిమాండ్ చేసిన పివి సార్ మీద చిన్న చూపే చూసిర్రు. కానీ మన తెలంగాణ మరవలే. వంగర అనే చిన్న ఊరు నుంచి బయలుదేరి దేశాన్నే వెళ్ళిన పివి సార్ ఖ్యాతి దేశమంతా కలకాలం వెలిగేటట్టు కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు భారతరత్న దక్కితే తెలంగాణ అంతా మురిసిపోతుంది.